ఆయన పొజిషన్ రాసేస్తే చాలు అయిపోయేది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు డయాగ్నోసిస్ చేయించాలి ముందంతా. ఆ డయాగ్నోసిస్ సెంటర్కి పోయి ఆ స్కానింగు, ఆ ఎంఆర్ స్కానింగ్ ఇట్లాంటివన్నీ చేయించుకుని ఇవన్నీ ఎంత ఖర్చు అయిపోతుంది? ఇక్కడ కనీసం 25-30 వేలు ఖర్చు అయిపోతుంది డయాగ్నోసిస్. ఇదంతా అయ్యాక తప్పనిసరిగా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇప్పుడు అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవకి వస్తుందట. అదే ఈ డెస్క్కి వస్తుందట. వచ్చాక వీళ్ళు ఇన్సూరెన్స్ కి పంపిస్తారట. ఇన్సూరెన్స్ వాడు ఎలాంటి కొర్రీ పెడతాడంటే గతంలో ఉన్నటువంటి అనుభవం చూస్తే, అంటే వీళ్ళకి ఇప్పుడు అట్లా చేస్తాడో లేదో తెలియదు, అట్లా చేయకపోతే అద్భుతం. ఇన్సూరెన్స్ వాడు కొర్రీ ఎట్లా ఉంటుందంటే, నా దగ్గర ఈ ఏడాదే కదా మీరు తీసుకుంది, మామూలుగా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి ఏ అనారోగ్యం లేదని చెప్తాం, షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా అని. డాక్టర్ ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఈ కిడ్నీ ఎందుకు దెబ్బతిందంటే 3-4 ఏళ్ల నుంచి షుగర్ వచ్చింది లేకపోతే ఏదో లెక్క చెప్తాం, ఇదిగో నువ్వు దాచేసావని చెప్పి వాడు ఇవ్వడం. అట్లాగా ఎంతో మంది రిజెక్ట్ చేస్తుంటారు. హైలీ రికమెండేషన్ నుండి పైన కూడా దబాయించగలిగి మాట్లాడగలిగిన వాళ్ళకి తప్పించి, లేదా హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీలకి అనుబంధాలు ఉంటాయి కొన్ని చోట్ల, అలాంటి హాస్పిటల్ వాళ్ళకి మాత్రం ఏ ఇన్సూరెన్స్ పెట్టినా వచ్చేస్తాయి అవి.